రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు అమరావతిలో పర్యటించారు. మే 2వ తేదీన ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రధాని సభకు వచ్చే రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, వచ్చే నెల 2న రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా రీలాంచ్ జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 2న ప్రధాని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని, సుమారు 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పోలీస్ శాఖ సమన్వయంతో సిఆర్డీఏ సిబ్బందితో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన మంగళగిరి, తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజీ, వెస్ట్ బైపాస్ మీదుగా సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రధాని హెలిప్యాడ్ నుంచి సెక్యూరిటీ సూచనల ప్రకారం 1 కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుందని మంత్రి తెలియజేశారు.